సో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇక వాళ్ళ మీద వేటు పడుతుంది. ఓ 10 జాగాలలో ఉప ఎన్నికలు వస్తాయి. ఇదంతా చర్చ జరిగింది. ఇక ఆ తర్వాత మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కూడా దానం నాగేందర్ కూడా రాజీనామా చేస్తాడు. కడియం శ్రీహరితో రాజీనామా చేస్తారు. ఈ రెండు స్టేషన్ కాన్పూర్ కానీ ఇటు అది వరంగల్ స్టేషన్ కాన్పూర్ కానీ లేకపోతే ఇక్కడ దీన్ని ఏమంటారు ఖైరతాబాద్లో కానీ బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున చర్చలు అయితే నడుస్తున్న నేపథ్యంలో కడియం శ్రీహరి ఆయనకి స్పీకర్ ఇచ్చిన గడువు కంటే ముందే పోయి నాకు జరంత సమయం కావాలని అడిగిండు. ఇప్పుడు ఏమంటుండు డైరెక్ట్గా నేను రాజీనామా చెయ్యా అంటుండు. కడియం శ్రీహరి ఓపెన్గా నేను రాజీనామా చెయ్యా, ఎలాంటి పర్యవసనాలైనా నేను ఎదుర్కొంటా అంటుండు. ఏందో ముచ్చట చూడరి, నేను రాజీనామా చేయను, స్టేషన్ కన్పూర్లో బైపోల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, స్టేషన్ కన్పూర్లో అసలు బై ఎలక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదంటుండు. స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా ఎదుర్కొంటా, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం నాపై ఉన్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటుండు. ఒకసారి ఇంకా ఏమేమి మాట్లాడిండు ఒకసారి చూద్దాము. సో ఇంత కాన్ఫిడెంట్గా అంటుండు అంటే ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశాలు తక్కువ ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ లీగల్గా అడ్వైజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంత పక్కా ప్రణాళికతోటే ఉంటారు. కాబట్టి ఇక రాజీనామా చేస్తే ఏంది చేయకపోతే ఏంది అనే ఒక అంచనా ఆల్రెడీ ఆయనకు వచ్చే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓపెన్గా వచ్చి నేను రాజీనామా అయ్యా అంటుండు. సో స్టేషన్ కన్పూర్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేనట్లే, ఏమున్నా వస్తే ఖైరతాబాద్లో వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. స్టేషన్ కన్పూర్లో బైపోల్ గురించి ఆలోచించాల్సిన పని లేదు, స్పీకర్ నిర్ణయం ఎట్లున్నా కూడా ఎదుర్కొంటా, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం నాపై ఉన్నది, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇంకా ఏమంటుండు, నేను రాజీనామా చేయడం లేదు, స్టేషన్ కన్పూర్లో బైపోల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తనకు ఉందని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్ అని పేర్కొన్నారు. స్టేషన్ కన్పూర్లో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సో క్లియర్, ఆయన ఎంత కాన్ఫిడెంట్గా అంటుండంటే ఎక్కడో ఆయనకు సానుకూల వాతావరణం ఉన్నట్టేమో లెక్క చెప్పుకోవాలి. సో స్టేషన్ కన్పూర్లో ఇప్పుడు మన కేటీఆర్ చెప్పినట్టుగా 10కి 10 జాగాలలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఆ 10లో 8 మంది ఫస్ట్ ఆల్రెడీ క్లీన్ చిట్తో బయటకు పోయినట్టే. ఇక మిగిలిన ఇద్దరు, ఇటు కడియం శ్రీహరి అటు దానం నాగేందర్ విషయంలో కొంత డౌట్ ఉండే, దాంట్లో కడియం శ్రీహరి కూడా క్లీన్ చిట్ వచ్చినట్టు ఒక రకంగా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే ఆయనకు అనుకూల వాతావరణమే ఉంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు స్పీకర్ నిర్ణయంతో అని. ఇక ఏమున్నా దానం నాగేందరు ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో మాత్రం ఉప ఎన్నిక వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. వస్తే ఇస్తే ఖైరతాబాద్లో వస్తుంది. ఖైరతాబాద్ వచ్చినా కూడా వాస్తవానికి ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలతోటి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో కూడా కొంత పాజిటివ్ వాతావరణం అయితే క్రియేట్ చేసుకోగలిగింది. హైడ్రా నెగిటివ్ అవుతుందని ఆఖరికి ఈ సర్వేలలో కూడా హైడ్రా గురించి ప్రస్తావన చేయడం మొదలుపెట్టారు, హైడ్రా నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా అని. సో అట్లాంటి పరిస్థితుల నుంచి ఇక హైదరాబాద్ కూడా డోకా లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో హైదరాబాద్ను చుట్టే, అదే ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఎమర్జ్ అవుతున్నట్టుగానైతే మనకు కనబడుతోంది. మరి రాబోయే ఖైరతాబాద్ ఎన్నికల్లో కూడా మరి దానం నాగేందర్కే మళ్ళీ టికెట్ ఇస్తారా, లేకపోతే ఆయనకి ఇంకేదైనా పదవి ఆఫర్ చేసి ఎమ్మెల్సీ అట్లా ఇట్లా ఇంకేమన్నా ఆఫర్ చేసి కొంత టైం తర్వాత వేరే వాళ్ళని ఏమన్నా బరిలోకి దిస్తారా అనేది ఎదురు చూడాలి. కానీ మొత్తానికి క్యాండిడేట్ సెలక్షన్ బట్టి కూడా కొంత చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడైతే ఖైరతాబాద్ వరకు విషయానికి వస్తే, హైదరాబాద్ విషయానికి అయితే కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే ఖైరతాబాద్లో ఎన్నికలు లేకపోతే లేవు అన్నట్టుగానైతే వాతావరణం అయితే ఉంది. ఇవో ఉప ఎన్నికలతోనే ఎవరు ఆగం కావాల్సిన అవసరం లేదు.